అనగనగా సముద్ర గర్భంలో రెండు వేరువేరు లోకాలకు చెందిన ఒక ధైర్యమైన మత్స్యకన్య రుద్రిక, ఒక సాహసోపేతమైన మత్స్యకుమారుడు జీవేంద్ర జీవించేవారు. తమ తమ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అరుదైన ఔషధాల కోసం వారు ఒక రహస్యమైన సముద్ర అడవిని చేరుకున్నారు. రంగుల్లో మెరిసే దుస్తుల్లో దేవతలా మెరిసే రుద్రిక, ఆకర్షణీయమైన ధైర్య రూపంలో ఉన్న జీవేంద్ర ఇద్దరూ కలిసి ముందుకు సాగారు. పచ్చని సముద్ర ముక్కల మధ్య నడుచుకుంటూ ఎంతో శ్రమించి విలువైన ఔషధాకులను జాగ్రత్తగా సేకరించసాగారు. కానీ ఆ నిశ్శబ్ద అడవిలో వారికి తెలియకుండా ఒక ప్రమాదకరమైన మాయాశక్తి వారిని గమనిస్తూ ఉంది. అకస్మాత్తుగా సగం పాము సగం మనిషి రూపంలో ఉన్న ఒక వింత డ్రాగన్ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ అడవి నాది, ఈ సంపద నాది, మీరు ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్ళలేరు అంటూ ఈ సర్పరాక్షసుడు గర్జించాడు. కానీ తమ ప్రజల క్షేమమే లక్ష్యంగా భయాన్ని పక్కన పెట్టి వారిద్దరూ ఎదురుదాడికి సిద్ధమయ్యారు. తమ తెలివితేటలతో ఐక్యతతో ఆ కపట డ్రాగన్ పన్నాగాలను తిప్పికొట్టి అరుదైన మూలికలను రక్షించగలిగారు. ఆపదలో భయపడకుండా తెలివితేటలతో ఆలోచిస్తే ఎంతటి బలవంతుడైనా తప్పక ఓడించవచ్చు.